నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనంగొంతు పల్స్ ఆఫ్ ది నేషన్. వేదకాలం దాటిపోయి మనం కలియుగంలోకి అడుగుపెట్టాం. ఈ కాలంలో కూడా ఎన్నో అసమానతలు, అసమగ్రతలు, సామాజిక పరమైన అనేక కట్టుబాట్లు, దురలవాట్లు, మూఢనమ్మకాలను మనం చూస్తూ ఇప్పుడు 21వ శతాబ్దంలోకి మనం అడుగుపెట్టాం. ఈ 21వ శతాబ్దం కూడా వెళ్ళిపోయే దశలో మనము ఇప్పుడు కాలం నడుస్తూ ఉంది. అందులో 2024కు మనం చేరుకున్నాం. 2024లో కూడా కులాల మాటే కావాలంటూ ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ దశలో కొంతమంది కులం వద్దు అనేవారు ఉన్నప్పటికీ కులం కావాలనే వారే దాదాపు 99% వరకు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత విషయానికి వస్తే మాత్రం ఆ కులం నాకొద్దు, ఈ కులం మాట మాట్లాడొద్దు, నన్ను కులం పేరుతో పిలవద్దు, నన్ను కులం పరంగా హీనత గుర్తించొద్దు, ఈ సమాజం కూడా నన్ను కులం పేరుతో హీనతగా చూస్తుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. ఎన్నో వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏ కులమైతే ఈ సమాజాన్ని విడదీస్తూ ఉందో ఆ కులం పోవాలనే వాదన ఒకవైపు వినిపిస్తుండగా ఇంకా కూడా అదే కులం యొక్క వివరాలు, కులం యొక్క గణన కావాలంటూ కూడా ఈ మధ్య కొన్ని వర్గాల నుంచి మనకు ప్రతిపాదన వినపొస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈ మధ్య రాహుల్ గాంధీ ప్రత్యేకంగా కులగణన చేపట్టాలంటూ తను ఒక నినాదాన్ని ముందుకు తీసుకొని కులగణన ఎందుకు చేపడతలేరు, కులగణన ఇంకా చేపట్టాలి, కులగణన చేయాలి, ఏ కులం సమాజం ఎంత ఉందో అనే విషయాన్ని ఇంకా కూడా తీసుకురావాలనే వాదన తను తెరపైకి ప్రబలంగా వినిపిస్తూ ఉన్నాడు. సరే, ఒకసారి మనము చూద్దాం. దాదాపు 1800-1900 కాలంలో లెక్క పెట్టుకున్నట్లయితే అప్పుడు దాదాపుగా కుల వృత్తులే ఉన్నాయి. వ్యాపారం అంతగా అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా ఫ్యాక్టరీలు కూడా అంతగా, పారిశ్రామీకరణ కూడా అంతవరకు గుర్తింపు రాలేదు. సమాజంలో పారిశ్రామీకరణ లేకముందు ఎప్పుడైతే కేవలం చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయో అప్పుడు కులాల ప్రాధాన్యత మాత్రమే ఉంది. ఒక పెళ్లి చేసుకోవాలంటే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, హౌసుల వ్యక్తి, అదేవిధంగా బ్రాహ్మణుడు, మాదిగ వ్యక్తి, చెప్పులు కుట్టే వ్యక్తి, ఇలా సాకలి, ఇలా అన్ని రకాల కులాలను ఆ యొక్క హిందూ ధర్మంలో పెళ్లిలో వారిని వాడుకునేవారు. అంటే కులాల పరంగా విడిపోయి ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక ఏదైనా సమాజ కార్యం వచ్చినప్పుడు అన్ని కులాలకు సంబంధించిన పనులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని ఆధారంగా కూడా వారి యొక్క జీవనం సాగేది. కానీ నేడది కనబడుతుందా మనకు? ఇప్పుడు సమాజంలో వైశ్యులు ఒకప్పుడు వైశ్యులు మాత్రమే వ్యాపారం చేస్తూ జీవించేవారు. కానీ ఇప్పుడు సమాజంలోని అన్ని కులాలు, అన్ని మతాలు కూడా వ్యాపార వృత్తిలోకి రావడం జరిగింది. వైశ్యులు ఒకప్పుడు వ్యాపారం మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు వైశ్యులు వ్యాపారాలను వదిలిపెట్టి ఉద్యోగాలలోకి లేదా ఇతరత్ర సంబంధిత పనులలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం అవన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఒకప్పుడు బ్రాహ్మణులు కేవలం వైదిక ధర్మాలు, పౌరోహిత్యము, ఆచార వ్యవహారాలను మడిగట్టుకొని వారు చెబుతూ ఉండేవారు. కానీ ఈరోజు షెడ్యూల్ కులాలు అనబడే వ్యక్తులు కూడా బ్రాహ్మణ వృత్తిలోకి ఎరదించి, అంటే మనం అనుకుంటాం బ్రాహ్మణ వృత్తి, షెడ్యూల్ కులాలు ఎలా చేపడుతున్నారు అని. పాస్టర్ వృత్తి కూడా ఒక రకమైన బ్రాహ్మణ వృత్తే. ఈరోజు మనం గమనించండి, సమాజంలో అనేక చర్చిల్లో బ్రాహ్మణ వృత్తి అంటే అర్చకత్వం, పాస్టర్ పేరుతో అనేక రకాల దేవునికి మరియు భక్తునికి అనుసంధానంగా పాస్టర్ వృత్తి కూడా, అంటే ఒక రకమైన పౌరోహిత్యాన్ని, బ్రాహ్మణ వృత్తిని కూడా ఈరోజు షెడ్యూల్ కులాలు నిర్వహిస్తూ తమ వ్యవహారాన్ని, మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ దశలో అంటే ఒక రకంగా ఎప్పుడైతే కులాన్ని మరిచిపోయి వృత్తుల పరంగా మాత్రమే ఈ సమాజం జీవనాన్ని ఎంచుకుంటుందో అప్పుడు కూడా ఈ కులం అవసరమా అనేది కూడా రాకమానదు అనొచ్చు. పాస్టర్ కూడా అది ఈ మతానికి సంబంధించింది కాదు కదా, వేరే మతానికి సంబంధించింది కదా, దాన్ని కూడా బ్రాహ్మణత్వంతో ఎలా పోల్చుతావని కూడా ప్రశ్నలు రావచ్చు. ఎందుకు అనకూడదు? ఒకప్పుడు బ్రాహ్మణులను ఏ రకంగా విమర్శించారంటే, బ్రాహ్మణుడు కేవలం అక్కడ కూర్చుండి
తనకు తోచిన పద్యాలు చెబుతూ తనకు తోచిన మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నాడు, జీవితాలు గడుపుతున్నాడు అనే విధంగా ఈ సమాజం వారిని విమర్శించింది. కానీ అదే ఒక కార్యాన్ని పాస్టర్ కూడా నెరవేరుస్తున్నట్లే కదా. అంటే బ్రాహ్మణుడైతే ఏ విధమైన భగవద్గీతను కానీ పౌరోహిత్యాలు కానీ దేవుని యొక్క పాటలను కానీ సంబంధిత భక్తి ప్రధానమైన అంశాల్లో తన ప్రధాన భూమిక పోషించాడో, పాస్టర్ కూడా అదే ప్రధానమైన మతం వేరైనప్పటికీ కూడా తన యొక్క ప్రధాన భూమిక అదే అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే ఇక్కడ వృత్తులు మారిపోయాయి, కులాలు మారిపోయాయి. కులాలకు అతీతంగా ఏ వృత్తి చేసేవారు ఒకప్పుడు ఏ కులంలో వ్యక్తి ఆ ఒక్క వృత్తి మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు కుమ్మరి వ్యక్తి కుండలు చేయడం లేదు. అనేక కులాల వారు కుండలు తయారు చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఫ్యాక్టరీలలో అనేక రకాల ఆకృతులకు సంబంధించిన డిజైన్స్తో ప్రత్యేక డిజైన్స్తో వచ్చాయి. వారందరూ కుమ్మరులు కాదు. అదేవిధంగా వడ్రంగ వృత్తిని కూడా తీసుకున్నట్లయితే కేవలం వడ్రంగులే కాదు, ముస్లింలు, వైష్ణవులు, కోమట్లు, బ్రాహ్మణ్స్, మార్వాడీలు కూడా ఈ వడ్రంగి వృత్తిని నిర్వహిస్తూ సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఢిల్లీలో మనం చూస్తున్నట్లయితే పౌరోహిత్యం మాత్రమే చేస్తున్న బ్రాహ్మణులు రిక్షా లాగుతూ మనకు చాలామంది కనిపిస్తారు. అంటే సమాజంలో అనేక మార్పులు జరిగి ఒకప్పటి వ్యవస్థలో కాకుండా సమాజంలోని తన జీవన స్థితిగతులకు అనుగుణంగా మానవుడు తన జీవనాన్ని కూడా మార్చుకుంటూ వెళుతూ కులాన్ని మరిచిపోయి తన జీవనాన్ని సాగిస్తున్న క్రమంలో ఏదైతే ఇన్ని రోజులు విమర్శలు వచ్చాయో హిందూ ధర్మంలో కులాల వ్యవస్థ ఉండడం మూలంగానే వివక్ష గురవుతున్నాయని ఏదైతే ఇన్ని రోజులు విమర్శలు వచ్చాయో తిరిగి అదే కుల గణన చేపట్టాలంటూ మళ్ళీ ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు ప్రత్యేకంగా కులగణన చేపట్టాలంటూ మాట్లాడడంలో ఉన్న అంతర్యం ఏమిటి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కులం గడప లోపటే కులం, గడప దాటితే మనమంతా భారతీయులం లేదా హిందువులం, ఏ వర్గానికి సంబంధించిన వారంతా భారతీయులం లేదా హిందువులం లేదా ముస్లింలం, ఈ రకమైన భావన ఈ సమాజంలో వచ్చిన నాడు ఇవన్నీ దూరమై ప్రపంచమంతా ఒక సామ్యవాద వాతావరణంలో నిలబడుతుందనేది అతిశయోక్తి లేదు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి మా జనగొంతును పరిచయం చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. జై హింద్, భారత్ మాతాకి జై.